జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమని పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా జీవించండి. స్వతంత్రంగా బతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం ఉండదు. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్తాం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. గెలుపు అనేది నీడ లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో. దానంతటా అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. వర్షం వల్ల వచ్చిన చీమల్ని చేపలు తింటాయి. అదే నీళ్లు ఆవిరి అయిపోయాక చచ్చిపడ్డ చేపల్ని చీమలు తింటాయి. అందరికీ అవకాశం వస్తుంది, కానీ సమయం కోసం వేచి చూడాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. నీ మేలు కోరేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీ కీడు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూ ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నీకు నిజమైన స్నేహితులు. కొన్నిసార్లు దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఎంతమందితో నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే. నీతి నిజాయితీతో బతికే బతుకుల్లో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోనవసరం లేదు. మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.